రైట్ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, ఇటు బీజేపీ 20 సంవత్సరాలు పాలించింది. మొత్తానికి 78 సంవత్సరాల ఏదైతే స్వాతంత్ర సంబరాల్లో మునిగి తేలుతున్న మనం అసలు సాధించింది ఏంటి, సాధించాల్సింది ఏంటి, ఎందుకు సాధించలేదు అనే అంశంపైన మన విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట విశ్వవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు కూడా జూమ్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ విశ్వవర్ధన్ రెడ్డి గారు, ఫస్ట్ మీకు అడుగుతున్నాను, ప్రధానంగా ఏదైతే 78 సంవత్సరాల్లో సాధించింది ఏంటి, ఇంకా సాధించాల్సింది ఏంటి? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ వాసులకు, అదేవిధంగా భారతీయులందరికీ ఎక్కడున్నా కానీ ప్రపంచంలో అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఈరోజు చెప్పుకోవడానికి చాలా ఉంది. చేసింది ఎంత, చేయాల్సింది ఎంత అంటే చేయాల్సింది చాలా ఉంది. ఉదాహరణకి ఈరోజు కూడా అంటే ఒకటి రెండు నేను గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మన దేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, వారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యేంత వరకు వారి సొంత ఊళ్ళో ఒరిస్సాలో ఉపర్బేడా విలేజ్ అనుకుంటా, వాళ్ళ గ్రామానికి కరెంటు లేకుండే. వారు 2022వ సంవత్సరంలో రాష్ట్రపతిగా ఎప్పుడైతే నామినేషన్ చేసిరో ఆ తర్వాత వాళ్ళ గ్రామానికి కరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 78 సంవత్సరాలలో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇంకా ఆకలి చావులు ఉన్నాయి దేశంలో, ఇంకా బీదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలు ఉన్నారు, ఇంకా విద్యుత్ కనీస మౌలిక సదుపాయాలు లాంటి విద్యుత్ లాంటివి కానీ, తాగునీరు కానీ, రైతాంగానికి సాగునీరు కానీ ఇట్లాంటివి ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితి కొద్దిగా బాధాకరం. కాకపోతే ఏంటిదంటే ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వారి అజెండాల ప్రకారము, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పనిచేసినామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మీరు ఏ అంతర్జాతీయ సూచిక తీసుకున్నా ఈరోజు భారతదేశం ఎక్కడున్నది అని చూస్తే అది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కావచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం దాదాపు 105వ స్థానంలో ఉంది. 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. అదేవిధంగా మీరు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ తీసుకుంటే అందులో కూడా భారతదేశం 66వ స్థానంలో ఉంది 105 దేశాల్లో. ఇట్లా చూసుకుంటూ పోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో దాదాపు 130వ స్థానంలో ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, అంటే మాత ఎప్పుడైతే జన్మనిస్తుందో శిశువుకు వాళ్ళ మరణాల సంఖ్య చూసుకుంటే ప్రతి 1,00,000 డెలివరీస్కి దాదాపు 93 మంది మహిళలు చనిపోతున్నారు భారతదేశంలో ఈ రోజుకి. అట్లనే శిశు మరణాలు చూసుకుంటే కూడా దాదాపు ప్రతి 1000 శిశు జన్మాలకు దాదాపు 27 మంది పసికందులు చనిపోతున్నారు పుట్టగానే. అంటే మీరు ఎంత చెప్పుకున్నా వాస్తవం ఏంది అనేది, గ్రౌండ్ రియాలిటీ ఏంటిది అనేది లోతుగా వెళ్ళి పరిశీలన చేసి ఎక్కడ అంటే యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ కానీ ఇంకా భారతదేశంలో అది అంటే అందని ద్రాక్షలాగానే చాలామందికి మిగిలిపోయింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంటే గత 78 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఏవైతే రాజకీయాలు చేసిందో ఈ దేశంలో అన్నిట్లో విఫలమైంది. కాబట్టే కేసీఆర్ గారు ఒక 3 సంవత్సరాల ముందు ఇవన్నీ వారు ఆలోచించి మేధావులతో చర్చించి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుద్దాము, బియాండ్ తెలంగాణ మనం గ్రోవాల్సిన అవసరం ఉన్నది. ఇది రాజకీయాల కోసం కాదు, ఏదో రాజకీయాలు చేయాలి, ఏదో మేము పోయి ఢిల్లీలో కూర్చోవాలి, అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశం కాదు. ఒక దేశానికి ఒక క్వాలిటీ ఆల్టర్నేటివ్ అజెండా పెట్టాలి ముందు. ఈ దేశంలో ఇంకా ఇట్లాంటి స్థితి ఎందుకున్నది, మనం ఏం చేయొచ్చు, ఏం చేయగలుగుతాము. తెలంగాణలో ఎన్ని అద్భుతాలు చేసినాం అంటే రైతాంగానికి కానీ, అటు సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి పరంగా కానీ ఏం చేసినాం అనేది వారికి క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఉంది. కాబట్టి వారు చాలామందితో చర్చించారు. ఒక దృఢమైన సంకల్పంతో దేశానికి ఒక క్వాలిటీ ఆల్టర్నేటివ్ అజెండా అంటే ఈ రెండు జాతీయ పార్టీలు కాకుండా ఒక ఆల్టర్నేటివ్, ఎందుకంటే పొలిటికల్ విల్ ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉంటే తప్ప ఇవి సాధ్యం కాదు. బీజేపీ కూడా గత 11-12 సంవత్సరాలకి ఇప్పటి నుంచి అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే చెప్పినవి చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది కొండలంతా చెప్పినారు కానీ గోరంతా కూడా చేయలేదు. ఎందుకంటే ఉదాహరణకి మీరు 2-3 చూడండి విషయాలు. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే నేను మొత్తం బ్లాక్ మనీని తీసుకొస్తా స్విట్జర్లాండ్ నుంచి అన్నారు. 2016లో డిమానిటైజేషన్ చేసినారు, జనాలను రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. చాలామంది రోడ్ల మీద ఈ ఏటీఎంల ముందు నిలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గుండె నొప్పితో. కానీ ఈరోజు వాస్తవం ఏందండి, దాదాపు 9 సంవత్సరాలు గడిచింది. 2016లో స్విట్జర్లాండ్లో ఇండియన్స్ బ్లాక్ మనీ దాదాపు 17 లక్షల కోట్లు. 8 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం యొక్క స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి నల్లధనం 34 లక్షల కోట్లు, అంటే డబుల్ అయింది. ప్రధానమంత్రి గారు మోడీ గారు గద్దె మీదకి ఎక్కినాక బ్లాక్ మనీ అనేది వారు తీసుకొస్తున్నారు, తీసుకురాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ బికమ్ డబుల్. సో వాళ్ళు చెప్పినవన్నీ అంటే నారాబాజీ అది అంటారు కదా, అబ్కీ బార్ సాబ్కీ సాత్ అనడము, విశ్వాస్ అనడము, డిజిటల్ ఇండియా అనడము, స్కిల్ ఇండియా అనడం, మేక్ ఇన్ ఇండియా అనడం, ఇట్లా అన్నీ ఒక స్లోగనీరింగ్ చెప్పుకుంటా
జనాలను ఒక ఒక అంటే ఒక పోలరైజేషన్ వైపు, ఒక హేట్ క్రైమ్. అంటే మీరు ఇప్పుడు చూస్తే దేశంలో నేను చెప్పేదానికన్నా హేట్ క్రైమ్ ఎంత పెరిగింది అనేది సూచికలు చూస్తే ఎవరని చెప్తారు, మోర్ దెన్ 100% పెరిగింది. అంటే జనాల మధ్యలో విభజన తీసుకురావడం, అది మత ప్రాతిపదికన కులమా అది వేరే విషయం, కానీ కేవలం రాజకీయాల కొరకు ఆ విభజన తీసుకురావడం. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కూడా డాలర్ వాల్యూతో రూపీ వాల్యూ పోలిస్తే ఇదే మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని నానా మాటలు అన్నారు. నేపాల్లో రూపాయి విలువ పడిపోతలేదు, బంగ్లాదేశ్లో పడిపోతలేదు, శ్రీలంకలో పడిపోతలేదు, కేవలం భారతదేశంలో ఎందుకు పడిపోతుంది, గొంతు చించుకొని అరిచినారు. అప్పుడు 60 రూపాయలు ఉండే డాలర్ మారకం విలువ, రూపాయితోని $1 60 ఉండే. ఈరోజు దాదాపు 90 రూపాయలకు పడిపోయింది రూపాయి విలువ. అంటే ఇప్పుడు ఎవరు తప్పది అంటే, ఆ రోజు మోడీ గారు అన్నమాట ఏంది, ఢిల్లీలో చాతగాని కరప్ట్ సర్కార్ ఉంది కాబట్టి, చాతగాని ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి రూపాయి వాల్యూ పడిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి వీరే ఉన్నారు కదా, మరి ఇంకా దిగజారింది కదా రూపాయి వాల్యూ. మరి ఎవరు దానికి కారణం? పెట్రోల్ డీజిల్. ఇప్పుడు సామాన్యులు ఎవరన్నా కానీ బయటికి పోవాలి, ఏదన్నా తెచ్చుకోవాలి, రోజువారీగా పనికి పోవాలన్నా కానీ పెట్రోల్ డీజిల్ కావాల్సిందే. మరి ఈరోజు పెట్రోల్ ప్రపంచంలోనే 3వ అత్యధిక రేటు భారతదేశంలో ఉంది పెట్రోల్ డీజిల్కి. ఎల్పిజి సిలిండర్ ధర మొత్తం ప్రపంచంలోనే అత్యధిక ధర భారతదేశంలో ఉంది, ఎల్పిజి పర్ లీటర్. నేను చెప్పేది అంటే ఇట్లాంటి మౌలిక వసతులు. అంతేకాకుండా మీరు నిరుద్యోగం చూసుకోండి, దాదాపు 45 సంవత్సరాలలో లేని నిరుద్యోగం ఈ మధ్య తాండవిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, గత 35 సంవత్సరాలలో లేని ఇన్ఫ్లేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది దేశంలో. అంటే గత 1.5 ఇయర్ నుంచి విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంది. మీరు ఏ మెట్రిక్ తీసుకున్నా కానీ, ఏ సూచిక తీసుకున్నా కానీ, ఎకనామిక్ తీసుకోండి, సోషల్ తీసుకోండి, కల్చరల్ తీసుకోండి, పొలిటికల్ తీసుకోండి, అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి డివైడ్ చూడండి. ఏ విషయంలోనైనా కానీ భారతీయ జనతా పార్టీ ముమ్మాటికి ఫెయిల్ అయింది. ఇంకా కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ గత 78 సంవత్సరాలలో వాళ్ళే దాదాపు 52 సంవత్సరాలు పరిపాలించారు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళు వదలంది ఏది లేదు. పంచభూతాలను కూడా స్కాములు చేసి మింగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలు కూడా అవన్నీ అనుభవించే వాళ్ళని దూరం పెట్టరు. ఇప్పుడు బీజేపీ సంగతి కూడా ప్రజలకు అర్థమైంది. రానున్న రోజుల్లో 100% నెక్స్ట్ టైం మాత్రం బీజేపీకి కాంగ్రెస్కి ఇద్దరికి ఈ దేశ ప్రజలు ఎవరు కూడా సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వరు. ఏంటి పాపారావు గారు, మొత్తానికి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర రాజ్యంలో అసలు ఇందులో సమృద్ధి ఎంత, విజయం ఎంత సాధించాం, ఏంటి అసలు మన దేశం ఎక్కడుంది, చైనా దేశం ఎక్కడుంది అనుకోవాలి మనం? ఇప్పుడే డేటా ఇచ్చారు మన మిత్రులు, చాలా డేటా ఇచ్చారు, బాగుంది. తర్వాత చైనాకి మనకి ఇప్పుడు ఈరోజు పోలిక చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్లోనే చూస్తే 5-6 రెట్లు తేడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళది 12,013-14 దాకా కూడా ఉందనుకుంటా డాలర్లు పర్ యానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. అయితే మంది 2,800 చిల్లర పర్ క్యాపిటల్ ఇన్కమ్, సుమారుగా 5-6 రెట్లు తేడా ఉంది. కాబట్టి అదే కాకుండా ఈరోజు చైనా రోజు కొత్త వీడియోలు ఎన్నెన్నో వస్తున్నాయి. మొన్నే మనకి సంబంధించి తెలిసిన మిత్రులు వీళ్ళు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, టంకశాల అశోక్ గారు, వీళ్ళంతా చైనా వెళ్ళొచ్చారు. వాళ్ళు వెళ్ళొచ్చి వాళ్ళ అనుభవాలు నేను చదివాను, కొంత మన టీవీలో కూడా డిబేట్లో చూశాను, వాళ్ళ నలుగురు కూర్చున్న దీనిలో. సో చైనా ఈరోజు ఒక మోడల్. నేర్చుకుంటే తప్పేం లేదు. సరిహద్దు వివాదాలు ఉండొచ్చు చైనాతో మనకి, అవి వేరే విషయం. కానీ చైనాను అధిగమించాలన్నా చైనా గురించి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే గతంలో చైనా కూడా సింగపూర్ లాంటి దేశాల నుంచి నేర్చుకునే తన అభివృద్ధి పందాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే తప్పలేదు. సరే, ఈరోజు చైనా చూస్తే నిన్నే ఒక వీడియో చూశారు. చైనాలో 30% డిజర్ట్ వాళ్ళది, ఎడారి. ఆ ఎడారిలో వాళ్ళు నీళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు, హై బ్రిడ్జెస్ లాంటివి కట్టి నేల మీద నుంచి కనుక నీళ్ళ ప్రవాహం తవ్వితే కనుక కాలవల్లాగా జంతువులకి ఇబ్బంది అని చెప్పి, వ్యవసాయానికి ఏదో ఇబ్బంది అని కూడా అంటున్నారు. దానివల్ల వాళ్ళు పైన హై లెవెల్ స్కై అంటే స్కై స్క్రాపర్స్ లాగా, అంటే పెద్ద వంతెనల్లాగా కట్టి వాటి మీద నీళ్ళని తీసుకెళ్లి ఎడారుల్లో కూడా దేశంలో ఉన్న 30% గోబీ అనుకుంటారు, ఎడారిని కూడా సస్యశ్యామలం చేసే ప్రయత్నం. సో ఎన్నో అద్భుతాలు, మనిషి చేయగలిగిన అద్భుతాలు వాళ్ళు చేస్తున్నారు. ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. మనం అక్కడ ఉండాల్సిన వాళ్ళం, కానీ మనకేమైందంటే గొప్పలు చెప్పుకోవటం ఎక్కువ, పనిచేసేది తక్కువైపోయిన నాయకత్వం ఉంది. వాస్తవానికి డబ్బాలు కొడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పితే వాస్తవంలో పనిచేయడానికి పూనుకునేది తక్కువ, రాజకీయం ఎక్కువ, దేశభక్తి, దేశం పట్ల శ్రద్ధ, దేశాన్ని మార్చాలనే తాపత్రయం తక్కువ. సరే, ఇక మీరు చాలా గణాంకాలు చూడొచ్చు. ఇప్పుడు గత 1991 తర్వాత ఈ దేశంలో సంస్కరణలు అమలు జరిగింది.
సంస్కరణల కాలంలో విపరీతంగా సంపద సృష్టించామని చెబుతున్నారు. మన కళ్ళ ముందు తిరిగే కార్ల దగ్గర నుంచి పైకి లెగుస్తున్న స్కై స్క్రాపర్స్ దాకా అన్ని ఎంత సంపద సృష్టించబడిందో చెబుతానే ఉన్నాయి. కానీ సంపద పంపిణీలో అసమానత, ఈ దేశంలో 2 దేశాలు ఉన్నాయనేది పదే పదే చెప్పబడేది. ఒకటి భారత్, పేదలుండే భారత్ అయితే, రెండోది ధనికులున్న ఇండియా. పేదలున్న భారత్ ఒక మహాసముద్రం లాంటిది అయితే, దానిలో అక్కడక్కడ ద్వీపాలలాగా ధనికులున్న ఇండియా ఉన్నది. ఇట్లా పేదరికం మహాసముద్రంలో అక్కడక్కడ ద్వీపాలలాగా ధనికులు ఉన్నటువంటి దేశంగా మిగిలిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోతుంది. గత 3-4 సంవత్సరాలుగా ఇంకా వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లేషన్ తగ్గటం, నెగటివ్ జోన్లోకి ఇంకా కంప్లీట్ వచ్చినట్లేదు, కానీ ఇన్ఫ్లేషన్ పడిపోతుంది. అదేం చెబుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటానికి 2% లోపుకి వెళ్ళింది ఇన్ఫ్లేషన్ ఈ మధ్య, నాకు తెలిసి కొత్త లేటెస్ట్ డేటా. అంటే ఈ రకంగా జరుగుతుంటే పరిణామాలు దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం, నేను ఇక్కడ షాపుల్లో కూడా ఎంక్వైరీ చేస్తుంటా, ఎట్లా ఉంది మీ బిజినెస్ అంటే, 30% పడిపోతుందని ఫ్యాన్సీ అండ్ మెడికల్ షాప్ ఒకతను ఇట్లా ఓవరాల్గా ఆఖరి ఫుడ్ బిజినెస్ కూడా పడిపోయే పరిస్థితి. అంటే ఫుడ్ కూడా పడిపోవటం అంటే ఫుడ్ తింటాం మనిషి ఆపలేడు కదా. అంటే అంటే సబ్స్టిట్యూట్స్, ఇంకా చౌకాన్ని ఏదో ఎత్తుకొని తిని బతుకుతున్నారు జనాలు, కడుపు నొప్పుకుంటున్నారని. అంత దారుణమైన దుస్థితిలోకి భారతదేశం ఈరోజు రెట్టపడుతుంది. రెండో పక్కన సంపద ఎలా ఉంది, బిలియన్లు కొంతమంది దగ్గర పోగుపడుతున్నాయి, సంవత్సరానికి బిలియనీర్లు పెరుగుతున్నారు. మీకు అదే కాదు, ప్రతి గణాంకం అదే చెబుతుంది. ఎఫర్డబుల్ హోమ్స్ అంటారు, అంటే 45 లక్షల లోపు అనుకుంటా ఎఫర్డబుల్ హోమ్స్, అంటే భరించాలి వీలైన, అంటే మధ్యతరగతి కొనుక్కోదగ్గ వీలైన ఇల్లు, ఓ మోస్తరు మధ్యతరగతి 45 లక్షలు. అట్లాంటి ఇళ్ల అమ్మకాలు 18% పడిపోయింది. గతంలో 30% పైన ఉండేవి, పడిపోతున్నాయి, అమ్మకాలు తగ్గుతున్నాయి. అంటే మామూలు వాళ్ళు చితికిపోతున్నారు. లగ్జరీ హోమ్స్ అమ్మకాలు, విలాసవంతమైన విల్లాలు, భవంతుల అమ్మకాలు పెరుగుతున్నాయి, కోట్లలో ఉండేవి కూడా పెరుగుతున్నాయి అమ్మకాలు. అంటే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు అవుతున్నారు. ఈ గణాంకాలు నేను చెప్పడమే కాదు, ప్రతి సర్వే చెబుతుంది. మీకు స్టాండర్డ్గా తీసుకోవాలంటే థామస్ పికెటీ అనే ఫ్రెంచ్ జాతీయుడు ఎన్నో సర్వేలు చేశాడు ప్రపంచ అసమానతల మీద. క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ అనే అద్భుతమైన పుస్తకం రాశాడు ప్రపంచ అసమానతల మీద, సంపద పంపిణీ మీద. ఆయనే స్వయంగా చెప్పింది ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువ అసమానతలు ఉన్నాయి. ఈ సంస్కరణలు మొదలైన తర్వాత, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగినాయి అనేది గణాంకాలు చెబుతున్నాయి. విపరీతంగా పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఉండగానే పెరిగినాయి, 2014 నాటికే పెరిగినాయి, ఆ తర్వాత ఇంకా పెరిగినాయి. అసమానతలు విపరీతంగా పెరిగిపోయింది. ఉదాహరణ, 1921-30 కాలంలో అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది, గణాంకాలు సేకరించడం మొదలుపెట్టారు. టాప్ 1% ధనవంతులు ఈ దేశంలో 21% సంపద పొందారు. అంటే 100 రూపాయల్లో 21 రూపాయలు టాప్ 1% ధనవంతులకు వెళ్ళింది. అది 2014 దాటి ఇప్పుడు బీజేపీ పరిపాలనలో 22 రూపాయలు దాటి ఇంకా ఎక్కువే ఉంటుంది. అంటే అప్పటికంటే ₹1, ₹2, ₹3 ఎక్కువే ఈరోజు టాప్ 1% ధనవంతులకు పోతున్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే, దోపిడీ కాలంలో కంటే కూడా, తెల్లవాడి కాలంలో కంటే కూడా మన పరిపాలనలో ఎక్కువ మన పేద జనం కష్టపడుతున్నారు. పేద జనానికి దోపిడీ ఎక్కువ జరుగుతుంది, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. మీరు ఆ మాటకు వస్తే 1980లో గణాంకాలు తీసుకుంటే ఆ రోజు కొంత అసమానతలు తగ్గినాయి. టాప్ 1% ధనవంతులకు పోయాయి, ₹6 పోయింది. కానీ ఆ రోజు సమస్య ఏంటంటే పేదరికం ఉంది. పేదరికం జనరల్గా అందరికీ ఈవెన్గా వెళ్ళిపోయింది, పేదరికం ఎక్కువ ఉంది. కానీ అలా కాకుండా సంపద సృష్టి జరిగిన ఈ రోజు సంపద పంపిణీ బాగా జరిగితే భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి బాగుండేది. ఈ రోజు అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్లో కానీ ఇట్లాంటి వాటిలో కానీ భారతదేశంలో మనకి కొనుగోలు శక్తి ఉంటే, మోడీ గారి వాళ్ళ స్వాతంత్ర్యానికి సంబంధించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చిన నినాదం స్వదేశీ అంటున్నాడు కదా, కలవరిస్తున్నాడు ఈ పంచాయతీ. ఆ నినాదం నిజం కావాలంటే ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి. స్వదేశీ అంటే స్వదేశీ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకుండా ఏ స్వదేశీ అంటే ఏం కొనగలరు? పైగా స్వదేశీ వస్తువులు మనం నాణ్యంగా తయారు చేయగలుగుతున్నాం, ఎంత నాణ్యంగా తయారు చేయగలుగుతున్నాం? ఇంకా లోపభూయిష్టంగానే ఉంది. మన స్కిల్ డెవలప్మెంట్ ఎంత ఉంది, మన భారతదేశ యువజనుల్లో స్కిల్స్ ఎంత ఉన్నాయి, మన టెక్నాలజీ ఎంత వాడగలుగుతున్నాం? టెక్నాలజీ బాగా వాడి స్కిల్స్ బాగుంటే తక్కువ ఖర్చుతో తయారు చేయగలం. నా మిత్రులు చెప్పినట్టు విద్యుత్ శక్తి వినియోగం తయారైన విద్యుత్లో మనం ఉపయోగించుకోకుంటుంది ఎంత, విద్యుత్ శక్తి ఎంత ఖరీదైందిగా ఉంది. ఈరోజు అదానికి విద్యుత్ శక్తిని అప్పగించి స్మార్ట్ మీటర్లు పెట్టి దాని ఖరీదు, దాని రేటు డబుల్ చేసే ప్రయత్నం. దీంతో ఒకవేళ పారిశ్రామికంగా దీన్ని వినియోగించుకోవాలంటే విద్యుత్తు, దానివల్ల ఖరీదు పెరిగిపోయి ఉత్పత్తి వ్యయం పెరుగుద్ది. సో ఇన్ని ఆటంకాల మధ్య ఈరోజు ఈ దేశంలో ప్రణాళికాబద్ధమైనది లేదు. ఎవరికి దోచింది వాళ్ళు దోచుకోవటం ఎలాగా పెద్ద మనుషులు అంతా కలిసి చేస్తున్న వ్యవహారమే నడుస్తుంది. సార్, ప్రధానంగా
చాలా వనరులు ఉన్నాయి, సంపద ఉంది, ఖనిజ సంపద ఉంది, ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరిగ్గా మనం వినియోగించుకోవట్లేదా లేకుంటే ఎట్లా? 100% వినియోగించుకోవట్లేదు. అంటే భారతదేశం ఏంటిదంటే ఒక అంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని ఒక అంటే న్యాచురల్ రిసోర్సెస్ భారతదేశానికి అంటే దేవుని దయ వల్ల భారతదేశం చాలా అంటే ఇట్స్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. మీరు వాటర్ తీసుకొనియండి, జీవనదులు కానివ్వండి, సన్లైట్ కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, అంటే ఖనిజాలు అంటే ఇప్పుడు కోల్ కానివ్వండి, కోల్ రిజర్వ్స్ కానివ్వండి, విద్యుత్ కొరకు ఇట్లా చూసుకుంటే ఏ విషయంలోనైనా కానీ ఇండియా ఈజ్ అ వెరీ రిచ్ అండ్ యూనో గుడ్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశం. అయితే ప్రధానంగా ఇక్కడ మనము అంటే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిదంటే రైతాంగానికి సాగుకి నీరిచ్చుకోలేని పరిస్థితి. అంటే మీకు 1-2 అంకెలు చెప్పాలంటే దాదాపు భారతదేశంలో 80 కోట్ల ఎకరాల ల్యాండ్ ఉంటే అందులో దాదాపు 50% అంటే 40 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నది భారతదేశంలో. ఇది ఏ దేశంలో కూడా మీకు 50% సాగుకు యోగ్యమైనటువంటి భూమి ప్రపంచంలో ఏ దేశం కూడా ఉండదు, కేవలం భారతదేశంలో ఉంది. మీరు చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఎక్కడైనా 27%, 16% ఉంటుంది. అయితే మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ చూసుకుంటే ముఖ్యంగా నీరు దాదాపు 70,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది భారతదేశానికి. అంటే జీవనదులు అనుకోండి, వర్షపు నీరు అనుకోండి, ఇవన్నీ చూసుకుంటే ఈ 70,000 టీఎంసీలలో ఈ 40 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ప్రతి ఎకరానికి తడపాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే మీకు దాదాపు 40,000 టీఎంసీలు అవుతుంది. అంటే మీకున్న న్యాచురల్ రిసోర్సెస్ 70,000 టీఎంసీలలో 40,000 టీఎంసీలు ప్రతి ఎకరాకి మీరు నీరు అందించినా కానీ, సాగునీరు అందించినా కానీ ఇంకా 30,000 టీఎంసీలు మీకు మిగులు ఉంటుంది భారతదేశంలో. ఇంకొక మీరు దురదృష్టం ఏంటంటే దేశంలో ఇంకా తాగునీరు కోసం కోర్టులలోకి వెళ్ళి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళి తలుపులు తట్టి అయ్యా మహాప్రభు మాకు తాగడానికి నీరు ఇస్తలేదు మా ప్రభుత్వం అని చెప్పి అడిగే స్థితి ఈరోజు దేశంలో ఉన్నది. దురదృష్టం ఏంటంటే పరిపాలన చేసేవారికి కానీ ఆ దక్షత లేకపోవడం, ఆ దురదృష్టి లేకపోవడం. ఎందుకంటే తెలంగాణ స్టేట్ చూసుకుంటే మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు సప్లై పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు 100% ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద స్టేట్. భారతదేశంలోనే ఇది జల్ జీవన్ శక్తి వెబ్సైట్లో వాళ్ళ డాష్బోర్డ్లోనే కనబడుతుంది. తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్. మనం చేసుకున్నాం అది. మిషన్ భగీరథ అనే ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ తీసుకొని దాని ప్రకారం చేసుకున్నాం. ఇదే ప్రాసెస్ని, ఇదే ప్రోగ్రామ్ని మోడీ గారి ప్రభుత్వం కూడా ఎమ్యులేట్ చేసింది. హర్ ఘర్ జల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసినారు. మెల్లిమెల్లిగా జరుగుతుంది అది. కాకపోతే ఏంటంటే దేశంలో ఉన్న జనాభా అంతటి కూడా మీరు తాగునీరు సరఫరా చేస్తే ఇంకొక 10,000 టీఎంసీలు అవుతుంది. అంటే మీకు అవైలబుల్ ఉన్న 70,000 టీఎంసీలో సాగుకు 40,000 టీఎంసీలు, తాగునీరుకి 10,000 టీఎంసీలు, మొత్తం 50,000 టీఎంసీలు పోను మీకు ఇంకా 20,000 టీఎంసీలు మిగిలే భారతదేశం. అట్లనే మీరు విద్యుత్ తీసుకుంటే దాదాపు 4 లక్షల మెగావాట్లు భారతదేశంలో ఏదైతే సామర్థ్యం ఉందో మనకు విద్యుత్ సామర్థ్యం ఉంది. అందులో ఇప్పటి వరకు 78 సంవత్సరాలలో అన్ని ప్రభుత్వాలు కలిపి వాడుకున్నది కేవలం 2,19,000 మెగావాట్లు. అంటే దాదాపు ఇంకో 1,80,000 మెగావాట్లు మిగిలింది. కానీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా నామినేషన్ వేసే వరకు వారికి సొంత ఊరిలో, ఒడిశాలో ఉపర్బేద ఊరిలో కరెంటు లేకుండే. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎవరి తప్పు, ఎవరు తప్పిదము? న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, కాకపోతే నాయకత్వ లోపం. అంటే మీకు ఆ విధంగా ఎవరికైతే ప్రజలకు ఏం కావాలి వాళ్ళకి అంటే ప్రజలు కూడా కోరుకునేది ఏంటండి, మాకు మౌలిక సదుపాయాలు కల్పించండి, తాగునీరు ఇవ్వండి, విద్యుత్ తీయండి, కడుపు నిండా తినడానికి, పని చేసుకోవడానికి పని కల్పించండి, మాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అనేది బీదలు కూడా కోరుకునేది. ఇప్పటికీ ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని కేంద్ర ప్రభుత్వం స్కీములు, ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు 25 లక్షల ఇల్లు కట్టినామని, గత 2004-14 మధ్యలో 25 లక్షల ఇల్లు కట్టినామని చెప్పినారు. ఒకవేళ నిజమైతే ఇప్పటివరకు ఇల్లు లేని పేదలే ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాళ్ళు చేసినారు తప్ప నిజంగా గ్రౌండ్లో ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, మనకు అవైలబుల్ రిసోర్సెస్ ఏంటివి, మనం ఎట్లా వాడుకోవాలి, ప్రజలను ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ దూరదృష్టి కానీ లేదు. ఒకటి. రెండవది, ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు డిఫ్లేషన్ అనేది కూడా మంచిది కాదు. ఏదైతే హై ఇన్ఫ్లేషన్ ఓవర్ 10% ఏదైతే అవుతుందో కోవిడ్ టైంలో మనం చూసినాం, హై ఇన్ఫ్లేషన్ అయింది. ఇప్పుడు డిఫ్లేషన్లో కూడా తెలంగాణ, నిన్ననే వచ్చింది ఆర్టికల్, తెలంగాణ ఇస్ ది ఓన్లీ స్టేట్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఈ 11 సంవత్సరాలలో 2 నెలలు కంటిన్యూస్గా నెగటివ్ డిఫ్లేషన్లోకి వెళ్ళింది తెలంగాణ. అంటే దీని అర్థం ఏంటిది? డిఫ్లేషన్లోకి వెళ్ళడం అంటే కొంతమంది తెలిసి తెలియక బయట అంటే అవగాహన లేని వాళ్ళు ఏం మాట్లాడతారంటే రేట్లు తగ్గుతాయి కదా, దిగొస్తాయి కదా ధరలు అనమాట. అది తప్పది.
నెగటివ్ డిఫ్లేషన్ ఏంటిదంటే కొనుగోలు శక్తి పడిపోవడం ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఎందుకంటే డిమాండ్ పడిపోతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పడిపోతుందో డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోయినప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిస్తుంది. కంపెనీస్ ఎప్పుడైతే ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గించిందో ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల మీద జీతాలల్లో వేతనాల్లో కట్ అని ఉంటుంది, లేకపోతే లే ఆఫ్స్ అని ఉంటాయి, వాళ్ళని తీసేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఈరోజు 2 నెలలు కంటిన్యూస్గా డిఫ్లేషన్లోకి వెళ్ళింది. అది మంచి సూచిక కాదు ఒకటి. రెండవది, ఇంతకుముందు వారు చెప్పినట్టు చైనాలో అంటే ఒక మానవులకు సాధ్యం కానటువంటి అద్భుతాలు సృష్టిస్తారు, కట్టడాలు ఉంటాయి అంటారు. మనం గొప్పగా 3 గార్జెస్ డ్యామ్ గురించి మాట్లాడుకుంటాం చైనాలో. కానీ మన సొంత రాష్ట్రంలో ఎప్పుడైతే కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టుకొని కేవలం 4 సంవత్సరాలలో ప్రపంచంతో పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 82 మీటర్ల నుంచి 600 మీటర్ల పైచులకు నదీ నీళ్ళని ఎత్తిపోస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుని మనం చిన్న చూపు చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయాల ద్వారా ఈ ప్రతిపక్ష పార్టీలు అనుకోండి, కాంగ్రెస్ బీజేపీ లాంటివి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏ విధంగానైతే మనమే చిన్నగా చేసి చూపుకుంటామో అది కొంచెం బాధాకరం, అది శోచనీయం. మనం ఎందుకంటే సిస్టంలో ఉన్నాం కూడా మనకు తెలుసు ఏం లాభం జరిగింది అట్లాంటి ప్రాజెక్టులతోనే. ఇంకొకటి ఏంటిదంటే రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ అన్నట్టు భారతదేశంలో అది ముందు నుంచి ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెద్దపీట ఎప్పుడన్నా కార్పొరేట్లకే వేస్తున్నారు. మోడీ గారు ముందు నుంచి బీజేపీ వాళ్ళది ఐడియాలజీ కానీ ఏదైనా కానీ కార్పొరేట్స్కి పెద్దపీట వేస్తారు, సామాన్యులకు రైతులకు చిన్న పీట వేస్తారు. ఎందుకంటే మీరు చూస్తే ట్యాక్స్ విధించే విధానం కూడా కార్పొరేట్లకు తక్కువ ట్యాక్స్ కట్టు ఉంటుంది. 1000 కోట్లు బిజినెస్ చేసే వాళ్ళకి కేవలం 20%, 22% ట్యాక్స్ ఉంటుంది. ఉద్యోగస్తులు చిరు వ్యాపారులకు మాత్రం 30%, 33% ట్యాక్సులు పడతాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చినారు మోడీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల కింద. అందులో కూడా ఏదైతే హోర్డింగ్ అండ్ స్టాకింగ్ ఆఫ్ స్టఫ్ గోడౌన్స్లో పెట్టుకునేది ఉంటుందో అది అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఫేవరబుల్గా, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా ఆ చట్టాలను తీసుకురావడం, నల్ల చట్టాలను తీసుకురావడం మనం చూసినాం. వారెవరికి ఫేవర్ చేయబోయినరు. కాకపోతే దేశంలో ఉన్న రైతాంగం అంతా తిరగబడ్డది కాబట్టి ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని వాళ్ళు దాదాపు సంవత్సరంన్నర వాళ్ళు పోరాటం చేసిరు కాబట్టి వారు వెనక్కి తగ్గినరు. మోడీ గారు ఆ నల్ల రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ పోరాటంలో 750 మంది రైతు బిడ్డలు చనిపోవడం జరిగింది. అది బాధాకరం. ఇంకొకటి చూసుకుంటే కూడా మీరు పాలసీల ప్రకారం ప్రైవేటైజేషన్ ఏదైతే మోడీ గారు చేస్తున్నారో, ఎల్ఐసి లాంటి సంస్థలు ప్రాఫిట్ మేకింగ్, సరే లాస్ మేకింగ్ అంటే వాళ్ళు ఏదైనా జస్టిఫై చేసుకోవచ్చు, ప్రభుత్వం నడపలేకపోతుంది, లాసుల్లో అవుతుంది. ప్రాఫిట్లు చేసే కంపెనీలు కూడా ఎల్ఐసి లాంటి కంపెనీ, బిహెచ్ఎల్ లాంటి కంపెనీ, 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కంపెనీలు, ఇయర్ బై ఇయర్ గ్రోత్లో ఉన్నటువంటి కంపెనీలను కూడా ప్రైవేటైజ్ చేయడం, అదానీ అంబానీ లాంటి పెద్ద బడా కార్పొరేట్ బాబులకి వారి కట్టబెట్టే ప్రయత్నం చేయడం. ఇంకొకటి కూడా కోల్, మనకేదైతే భారతదేశంలో మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు వాటర్ పవర్తో పాటు కోల్ కూడా దాదాపు 360 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ భారతదేశంలో ఉన్నప్పుడు ఇండియా ఇంకా ఎందుకు కోల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది కోల్? మనకున్న కోల్ రిజర్వ్ మనం వాడుకుంటే ఇంకో 100 సంవత్సరాల వరకు, రాబోయే 100 సంవత్సరాల వరకు థర్మల్ పవర్తోని మన ఇండియా కెన్ సస్టైన్. అట్లాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా నుంచి కార్మైకెల్ గనులు అని చెప్పి అదానీ గారి గనుల నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేయించుకోవడం, దేశీయంగా 5,000 రూపాయలకు టన్నుకు దొరికే కోలు ఇంపోర్ట్ చేసుకొని దాదాపు 20,000 రూపాయలు ఇక్కడ కన్జ్యూమర్స్ నెత్తి మీద వేస్తే అది ఎవరికి లాభం జరుగుతుంది? ఇండైరెక్ట్గా కార్పొరేట్లకు లాభం జరుగుతుంది. అందుకే వాళ్ళు దేశంలో ప్రపంచంలో కుబేరులాగా వారు పైకి పోతున్నారు, దేశంలో మాత్రం బీదవాడుగానే మిగిలిపోతున్నాడు. ఈ అసమానతలు ఏవైతున్నాయో ఇది బేసిక్గా రాజకీయంగా ఎవరైతే అట్లాంటి పదవుల్లో ఉన్నారో, ప్రధానమంత్రి పదవుల్లో కానీ అట్లాంటి పదవులు ఉన్నారో కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి, వాళ్ళకు ఉండాల్సినటువంటి దార్శనికత, దూరదృష్టి వల్లనే, అది లేకపోవడం వల్లనే ఇట్లాంటి అసమానతలు ఉన్నాయి భారతదేశంలో. పాపారావు గారు, ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ కొన్ని చోట్ల కరెంటు లేక, కొన్ని ఊర్లలో కరెంటు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని ఊర్లలో ఇంకా మరుగుదొడ్లు, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రసవానికి సంబంధించి కూడా చాలా పల్లెల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. అంటే నిత్యం మనం పేపర్లో చూసే ఎట్లా గర్భిణీ స్త్రీలు మన ఎప్పుడు వచ్చే టైంకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి వీలుగాక ఏ రకంగా వాళ్ళని సైకిళ్ళ మీద తీసుకెళ్ళడం దగ్గర నుంచి, భుజాల మీద తీసుకెళ్ళడం దగ్గర నుంచి, మార్గ మధ్యంలో వాళ్ళు చనిపోవటాలు, రకరకాలైనటువంటి కథనాలు మనం నిత్యం అదేదో హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ లాగా మన పేపర్లో పబ్లిష్ చేసుకోవాల్సినటువంటి
దురదృష్టకరమైనటువంటి స్థితి. దాన్ని చూసి అయ్యో అనుకుంటుంది తప్పితే ఈ దేశంలో మార్పు రానటువంటి ఓ వాతావరణం. నాకు ఒకసారి అనిపిస్తుంది, గమ్యం అనే సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్యకాలంలో. దానిలో ఇలాంటి సినిమా దృశ్యం ఒకటి, అంటే ఇలాంటిగా ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక ఆటోలో అనుకుంటా ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్తుంటారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకనో. దానిలో అయినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ దానిలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కొంత మధ్యతరగతి, కొంచెం అన్నిటికీ జాలి పడతాడు తప్పితే యాక్షన్లో చేయగలిగింది చేయడానికి సిద్ధపడ్డ అనేది, అయ్యో ఈమె షీ వోంట్ లివ్ అని మాట్లాడుతుంటాడు. ఇట్లా ఏంటంటే మన భారతదేశంలో మనకు జరుగుతుంది ఏంటంటే, మనం చాలా విషయాల్లో అని జాలి పడుతున్నట్లు తప్పరిస్తున్నా లాలికి తప్పరించి అంటే జాలి కరుణ వ్యక్తం చేస్తున్నాం తప్పితే ప్రాక్టికల్ గా దేశాన్ని మార్చుకోవడంలో మన పాత్ర కూడా కొంత లోపం ఉంది. వీఆర్ మోర్ టాకటివ్ దెన్ ప్రాక్టికల్. భారత ప్రజల్లో కూడా ఈ పాత్ర ఉంది. లేకపోతే రాజకీయ నాయకులు 79 ఏళ్ల పాటు ఈ రకంగా ఇష్టానుసారంగా ఈ దేశం మీద పెత్తనం చేయగలిగే వాళ్ళు కాదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పనిచేసినా కానీ ఏంటంటే, ఎవరైనా దుమ్మెత్తిపోస్తే యూట్యూబ్ ప్రచారాలతో వీటితో ఆయన పదవీ కాలాన్ని అట్లా అతంత్రంగా ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల గ్యాప్. ఈసారి గెలవటం అనేది కష్టమే కానీ 5 ఏళ్ల గ్యాప్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వినాశనం తెలంగాణలో మళ్ళీ అదే సిచ్యువేషన్. నిన్నటిదాకా అసలు ఇట్లాంటి వార్తలు తెలంగాణలో అయితే కనీసం మనం వెళ్ళాం. మీరు ప్రస్తావించిన కరెంట్ లేకపోవటం, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నాయి లేవు. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా తిరగబెడతాం. జనం జబ్బు తిరగబెట్టినట్టు ఆర్థిక పరిస్థితులు మారటం, కరెంటు పోవటం అనేది చాలా సర్వసాధారణమైన విషయంగా ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి. సరే, ఏదేమైనా ఏంటంటే మనం కూడా మారాలి, ప్రజలు కూడా ఈ దేశంలో మారాలి. ఒక దంపుడు ఉత్త కబుర్లు కాకుండా ఆచరణలో దేశాన్ని నిలబెట్టుకునేదానికి ఒక ప్రాక్టికల్ కమిట్మెంట్ ఒకటి అవసరం. దానికి ఒక సాంస్కృతికంగా కూడా మన జనాల్లో ఒక మార్పు అవసరం. నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ట్విట్టర్ తీసుకునేటప్పుడు ఎక్స్గా మార్చాడు ఎవరు, ఎలన్ మస్క్. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే భారతీయులు బాగా లెంతీ, ఇండియన్స్ ఆర్ వెరీ ఏదో అన్నాడు, వెరీ టాక్టివ్ అనేది కానీ వెరీ లెంతీ అనట్లేదు అని, ఆయన ఎక్కువ మాట్లాడతారు అన్నట్లు. ఆయన చెప్పింది ఏంటంటే, భారతీయులు ట్విట్టర్లో 144 మాటలో ఇది ఒకటి, దానిలోనే ఒక ట్వీట్ చేయాలి మనం. దాన్ని ఒక ట్వీట్లో ముగించరంట భారతీయులు. ఒక ట్వీట్లో కాకుండా సీరియల్ ఆఫ్ ట్వీట్స్ చేస్తుంటారు. ఒక విషయం చెప్పాలంటే 2, 3, 4, 5 ట్వీట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారంట. అంటే వాళ్ళు వెరీ వెరీ టాక్టివ్, మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ అనేది కొంత పరిహాసంగా కూడా ఎలన్ మస్క్ అన్నాడు. అలాగే నాకు ఆ మధ్య గుర్తు, రఘురామ్ రాజన్ ఒకసారి ఆస్ట్రేలియాలో ఎక్కడో మాట్లాడుతా, భారతీయులు మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఒక ఇండియన్ అడిగితే, భారతీయులు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలని ఒక ఇండియన్ అడిగాడు రఘురామ్ రాజన్. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మాట్లాడటం తగ్గించి పనిచేయటం పెంచాలి అని. వీఆర్ మోర్ ఆఫ్ పవర్ ఓరియంటెడ్. మనకి పవర్ ఓరియంటేషన్ ఎక్కువ. భారతీయుల్లో ఆధిపత్య భావజాలం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తందారితనం, ఇవన్నీ కొంచెం ఎక్కువ. కుల సమాజం ఇది. అలాగే జాయింట్ ఫ్యామిలీ సంప్రదాయంగా ఉన్న కులం. దీనిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయటం అనేది వీళ్ళకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. అలా ఉంటున్నాం మనం. ఈ బలహీనత వల్ల కూడా మనం ఒకళ్ళ మీద పెత్తనం చేసే ఆలోచన తప్పితే కలిసి పనిచేసే ఆలోచన, సాధించే ఆలోచన తక్కువ ఉంది. కులాలతో విడిపోయిన సమాజంలో కులాల కొట్లాటలు, కులాల ప్రకారం రెచ్చగొడితే రెచ్చిపోయినటువంటి మనుషులు, అలాగే మతాలు, కులాలు, ఎన్ని ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. కాబట్టి అన్ని మారాలి. తర్వాత ఒక చిన్న ముక్క, ఈరోజు మన ప్రభుత్వాల తీరు కూడా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరీ ఎక్కువగా అంత ముందు కూడా ఇదే ఉంది. పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, వీటి నుంచి వచ్చే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. జిఎస్టీ విపరీతంగా భారాలు మోపుతుంది. వీటిలాంటి గోధుమలు, బియ్యం, మన పాలు, మజ్జిగ, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ ఇస్తుంది. రెండో పక్కన డైరెక్ట్ ట్యాక్సెస్, ఏదైతే కార్పొరేట్లు కట్టే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో, సిఐటి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, అది తగ్గింది. వసూళ్లు కూడా తగ్గింది. ఓవరాల్గా మీరు చూసుకునేటట్లయితే 2023 నాటికి అంతకుముందు 49.6% ఉన్న షేరు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ షేరు 100 రూపాయల్లో 49 రూపాయల 60 పైసలు కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చేది. అట్లాంటిది 46 రూపాయల 50 పైసలకి తగ్గిపోయింది. అంటే కార్పొరేట్ల నుంచి వసూలు చేయడం తగ్గిస్తున్నారు, జనాల నుంచి వసూలు చేయడం పెంచుతున్నారు. కాబట్టి ఏంటంటే కాకుల్ని కొట్టి గద్దలకేసే రాజనీతి అనేది ఈ ప్రభుత్వాలు అనుసరించిన. విష్ణువర్ధన్ రెడ్డి గారు, పాపరావు ఒక నిమిషం అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రధానంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ స్వతంత్ర ఫలాలు అందుతున్నాయి? అసలు ఎక్కడ అందుతున్నాయండి? అందుతలేవు. ముఖ్యంగా ఏం చెప్పేదంటే, రాజకీయ నాయకులు మారేంత వరకు, అంటే దేశంలో మనం దేశం ఒక యూనిట్గా మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ, దేశంకి అంటే పెయిన్ పాయింట్స్ తెలిసినటువంటి వాళ్ళు, దేశ ప్రజలకు ఏం కావాలి, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏం కోరుకుంటారండి దేశ ప్రజలు? ఫలాలు అంటే వాళ్ళు ఏమో బంగారం కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే తమ స్వచ్ఛమైన తాగునీరు కావాలి, ఆరోగ్యపరంగా యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్,
యాక్సెస్ టు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, విద్యం కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, రైతాంగానికి అయితే సాగునీరు కానీ, ఇంటికి విద్యుత్తు కానీ, అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయండి ప్రజలు. ఈ డెమోక్రసీలు ఎప్పుడన్నా కానీ మేము పెద్దగా కోరుకోరు. కాకపోతే ఏంటిదంటే రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు, పార్టీ పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తున్నారు, వారు డిక్టేట్ చేస్తున్నారు. ఈరోజు మీరు ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. అది కాదు రాజకీయ నాయకులు చేయాల్సిన పని. రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే. ప్రజలని ఎంపవర్ చేస్తే ప్రజలు వాళ్ళంతలా వాళ్ళే వాళ్ళ బతుకులు బాగా చేసుకుంటారు, వాళ్ళంతలా వాళ్ళే పైకి వస్తారు. కాకపోతే ఆ ఫెసిలిటేషన్ అనేది గవర్నమెంట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే రాజకీయాలలో ఈ మధ్య పొలిటికల్ పార్టీస్ ఎట్లా పనిచేస్తున్నాయి అంటే ఈ ఈడీ లాంటి ఇన్స్టిట్యూట్స్, సిబిఐ లాంటివి, ఐటీ లాంటివి ఏవైతే అటానమస్గా పనిచేయాలో, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలో, ఈ దేశంలో ఇంకో దురదృష్టం ఏంటంటే ఇవన్నీ వేట కుక్కలా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే అధికారంలో ఎవరు ఉంటే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఉంటే బీజేపీ, కేవలం రాజకీయ ప్రత్యర్థులనే టార్గెట్ చేసి, కేవలం వాళ్ళనే భయభ్రాంతులని చేసి, ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు కూడా మొన్న నోట్ చేసింది. ఈడీలో దాదాపు 3000 కేసులు ఫైల్ అయితే 2014 నుంచి 22 వరకు, అందులో కేవలం 23 కేసులే కన్విక్షన్ అయినాయి, లెస్ దెన్ 0.5%. మిగతావన్నీ కేవలం రాజకీయంగా వేధించడానికి వాడుతున్నటువంటి కేసులు. అట్లా సిబిఐ, ఐటీ అంటే ఈ సంస్థలన్నీ, రాజ్యాంగ సంస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఇది మంచి సూచన కాదు, అంటే ఇది దేశానికి మంచిది కాదు, ప్రజలకు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ పాల్పంచినందుకు. పాపరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.